వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాకు సంబంధించి అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే హైకోర్టు వరుసగా హైడ్రా పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకున్నా, లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసుకున్నా, గొప్పగా ఇవాళ హైడ్రాను సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నా, అసలు ఇవాళ ప్రధానంగా మన ముందు వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, హైడ్రా కేవలం హడావిడి ఎక్కువైంది కానీ అకౌంటబిలిటీ ఉందా హైడ్రాకు అనే ప్రశ్న చాలా కీలకంగా మనకు కనిపిస్తుంది. అంటే ఎందుకు నేను అకౌంటబిలిటీ అంటున్నానంటే, ఇవాళ జాతీయ స్థాయిలో వ్యవస్థల్లో ఉన్నటువంటి లోటుపాట్లను ఇవాళ దేశం యువత ఎత్తి చూపుతోంది. ఏకంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ధర్మేంద్ర ప్రధాన్. మరి అంత స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ మేజర్ పాయింట్ అకౌంటబిలిటీ. మరి ఇవాళ హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారిని తొలగించండి, అరెస్ట్ చేయండి, ఆర్మీ బ్యారెక్లేకేయండి. మరోవైపు ప్రభుత్వం ఎజెండా కూడా బట్టబయలైపోయింది. ఇవాళ ప్రభుత్వం ఎజెండా మరి గొప్పగా కాపాడాము ప్రభుత్వ భూములు అని చెప్తున్నటువంటి ఈ యొక్క భూములని 60,000 నుంచి 90,000 కోట్ల విలువైనటువంటి భూముల్ని వేలం వేయాలి అని ఇప్పటికే సూచన ప్రాయంగా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చేసి నిర్ణయం తీసుకుంది. సో ఇదంతా చూస్తూ ఉంటే హైడ్రా అన్న ఒక సమాంతరమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి చాలా వరకు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, లేదంటే కనుక దీనికి సంబంధించి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి విభాగాలు, కీలకమైనటువంటి శాఖలు. మరి వీటన్నిటికీ ప్యారలల్గా హైడ్రాని తీసుకొచ్చి మరి హైడ్రాకు జవాబుదారీతనం ఉందా అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకు అంటే ఇవాళ జిహెచ్ఎంసి వర్క్ హైడ్రా చేస్తోంది, హెచ్ఎండిఏ వర్క్ హైడ్రా చేస్తోంది, లేదు ఇప్పుడు అక్కడ వాటర్ వర్క్స్ లేకుంటే సివేజ్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా హైడ్రా చేస్తోంది. మరి అన్ని వర్క్స్ హైడ్రా చేసినప్పుడు మరి ఇక్కడ మరి హైడ్రాలో సిబ్బందికి జీతాలు ఇస్తున్నారు, అక్కడ జిహెచ్ఎంసీలో సిబ్బందికి జీతాలు ఇస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏం చెప్తోంది, చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, విపత్తుల నిర్వహణ, ఈ అన్ని ఎజెండాతో ఆ పేరుతో ప్రభుత్వం చాలా ఆర్భాటంగా తీసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థ హైడ్రా. మరి అధికారిక ప్రచారంలో ఇది ఒక సంస్కరణలాగా మనకు కనిపిస్తోంది. కానీ మరి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు మాత్రం కీలకమైనటువంటి ప్రశ్నలను చాలా వరకు రైజ్ అయ్యేటట్టుగా చేస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ హైడ్రా నిజంగా సమస్యలను కొంత ఐడెంటిఫై చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్స్ ఏమైనా చూపిస్తోందా, లేదు సమస్యల మీద కేవలం సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే హైడ్రా పనికొస్తోందా అన్నది మొదటి ప్రశ్న. అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ ఇప్పటికే చాలా వరకు వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ వీటి మీద వర్క్ చేస్తోంది. ఇవాళ ఎన్ఓసీలు కూడా జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇస్తున్నటువంటి బిల్డింగ్సే, మళ్ళీ ఇవాళ హైడ్రా ఎన్ఓసీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరొకటి ఏంటి, ఇప్పుడు తెలంగాణలో హైడ్రా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది కాబట్టి హైడ్రా లాంటి మరో సమాంతరమైనటువంటి వ్యవస్థ టీజీ సేఫ్ అని కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అదేం చేస్తుంది, ఫుడ్కి సంబంధించినటువంటి సేఫ్టీ మీద టీజీ సేఫ్ పనిచేస్తుందట. అంటే రైడ్స్, హోటల్ మేనేజ్మెంట్, ఈ సిస్టమ్స్ మీద. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి శాఖల్ని వాటిని స్ట్రెంగ్తన్ చేయటం మానేసి కొత్త ప్యారలల్ వ్యవస్థలను తీసుకురావటం, దాని ఉద్దేశం ఏంటి? మరి జిహెచ్ఎంసీలో ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, దానికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగాలు ఉంటాయి. మరి అన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పటికే ఉన్నటువంటి వ్యవస్థలను బలోపేతం చేయటం మానేసి కొత్తగా ఇప్పుడు టీజీ సేఫ్ అని, హైడ్రా లాంటి సమాంతరమైనటువంటి సంస్థలను ఎందుకు సృష్టించాల్సి వస్తుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఇక్కడ ప్రజల డబ్బుతో కొత్త కొత్త కార్యాలయాలు, కొత్త అధికారులు, కొత్త వాహనాలు, కొత్త కొత్త వ్యవహారాలు చేయటం వల్ల దానికి సొల్యూషన్స్ ఏంటంటే ఏమైనా రిజల్ట్స్ ఏమన్నా గొప్పగా ఉన్నాయా అనేది ప్రశ్న. అంటే ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలాగా దీన్ని చూడాలా, లేదంటే పాత వ్యవస్థలను పక్కన పెట్టి కొత్త బ్రాండింగ్ కోసం ఏమన్నా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నమా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కన్సర్న్ రైజ్ అవుతోంది. ఎందుకంటే వీళ్ళకే జీతాలు ఇవ్వాలి, వాళ్ళకే జీతాలు ఇవ్వాలి. మరోవైపు జాతీయ స్థాయిలో కేంద్రం ఇవాళ పొదుపు మంత్రం అవలంబించాలంటోంది. ఇవాళ రాష్ట్రంలో రెవెన్యూ లేదు, ఇప్పటికే రాష్ట్రంలో రెవెన్యూ జనరేషన్ ఆగిపోయింది. గత నెలలో అత్యధికంగా 34,900 కోట్ల అప్పులు చేశారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో. మరి ఒకవైపు విచ్చలవిడిగా ఖర్చు పెరిగిపోతోంది, కానీ రిజల్ట్స్ ఏమన్నా ఫ్రూట్ఫుల్గా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇవాళ ఫుడ్ సేఫ్టీ విషయం తీసుకుంటే అది కూడా సేమ్ ఇటువంటి ప్రశ్నలు రైజ్ చేస్తోంది. ప్రతిసారి హోటళ్లపైన దాడులు చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేసి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటే విడుదల చేయడం వల్ల ఏంటి, దానివల్ల ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్స్ ఏమైనా వస్తున్నాయా? హోటల్స్ ఏమన్నా శాశ్వతంగా వాళ్ళు ఏమన్నా ఫుడ్ సేఫ్టీ ఆ యొక్క గైడ్ లైన్స్ పాటిస్తున్నారంటే ఏం లేదు. మళ్ళీ యథావిధిగా వాళ్ళు రైడ్స్ చేయటం, పెద్ద ఎత్తున బ్రాండ్ దెబ్బతినేటట్టు అవుతుంది. కానీ ఎక్కడ కూడా మళ్ళీ
యథావిధిగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు నేషనల్‌గా, ఇంటర్నేషనల్‌గా ఉన్నటువంటి స్టాండర్డ్స్‌ని మనం ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో కొన్ని కొన్ని దేశాల్లో ఉన్నట్టుగా హోటల్స్‌లో ఉన్నటువంటి ఫుడ్‌కి దానికి సంబంధించి హైజీన్ గ్రేడింగ్ విధానం ఎందుకు తీసుకురావద్దు? ఇవాళ ఫుడ్ సేఫ్టీ ఇన్స్‌పెక్టర్లు, ఫుడ్ ఇన్స్‌పెక్టర్ ఉన్నారు కదా! జీహెచ్ఎంసీలో వాళ్ళు రైడ్స్ ఆల్రెడీ ఇప్పటికే చేస్తున్నారు. మరోవైపు అడల్ట్రేషన్ నివారణలో తెలంగాణ పోలీస్ శాఖ కూడా పనిచేస్తుంది. నిన్న మసాలా దినుసుల్లో లేకుంటే లవంగాల్లో ఏ విధంగా కల్తీ జరుగుతుంది, టీ పొడి కల్తీ గురించి, పాల కల్తీ, ఇట్లా చాలా వరకు కల్తీల విషయంలో పోలీస్ శాఖ కూడా రైడ్స్ చేస్తున్నారు అనేక సందర్భాల్లో. మరి జాయింట్ ఆపరేషన్ చేయటం మానేసి కేవలం టీజీ సేఫ్ అని ఒకటి తీసుకొచ్చి అదొక పెద్ద అదొక కొత్త వ్యవస్థ. మరి దానికి కొత్త సిబ్బంది ఎందుకు అవసరం ఏముంది? ఇప్పుడు హోటళ్ళకి ఫుడ్ గ్రేడింగ్లో భాగంగా ఏబిసి అనే ఒక గ్రేడింగ్ విధానం తీసుకొస్తే ప్రజలే ఖచ్చితంగా ఆ హోటల్ను ఆ యొక్క ఏబిసి గ్రేడ్ చూసి ఏదో గుర్తించే అవకాశం ప్రజలకు ఉంటుంది. ఎంత హైజీన్గా వాళ్ళు ఉన్నారనేది ఆ రేటింగ్ని బట్టి అర్థమైపోతుంది. అట్లాగే ఆ రేట్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా దోచుకోకుండా ఆ గ్రేడింగ్ని బట్టి ఒక క్యాపింగ్ కూడా పెట్టొచ్చు. దానివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అంటే రైడ్లు కేవలం ఒక రోజు చేసి హడావిడి చేసి హంగామా చేసి ఆ రోజు వార్తలు నిలుస్తాయి కానీ వ్యవస్థ మారాలంటే, వ్యవస్థ బలోపేతం అవ్వాలంటే విధానాలు మారాల్సినటువంటి అవసరం కదా ఉంది కదా. మరి ఇప్పుడు హైడ్రా విషయానికి వస్తే చెరువుల పరిరక్షణ పేరుతో ₹1,00,00,000 ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడదాం. ప్రతి చెరువుకు సంబంధించినటువంటి అక్కడ వీళ్ళు బాగుపరిచినటువంటి బతుకమ్మ కుంటేనా లేకుంటే ఇంకొక కుంట, ఏ కుంట తీసుకోండి, వీళ్ళు చేసినటువంటి బాగుపరిచినటువంటి చెరువుల్లో ఇవాళ హైడ్రా రంగనాథ్ గారి పేరు చెప్పి అద్భుతం చేసినాం, ఇక్కడ చూడండి వాటర్ ఎంత ఇన్ఫ్లో పెరిగిందో, చెరువుకు నీళ్ళు వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, బాగుంది. కానీ అక్కడ వస్తున్నటువంటి వాటర్ క్వాలిటీ ఎంత, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏమన్నా ఉందా? ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎంత వస్తుంది అంటే గతంలో ఎంత ఉందా, ఇప్పుడు ఎంత వస్తుంది? ఆ ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించినటువంటి స్ట్రాటజికల్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా? ఆ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? అవి ఏమన్నా పబ్లిక్ ఫోరంలో పెడుతున్నారా? అట్లాగే హైడ్రాలజికల్ సంబంధించినటువంటి టెక్నికల్ రిపోర్ట్, మరి హైడ్రాలికల్ సంబంధించినటువంటి ఏమైనా అనాలిసిస్ ఏమైనా చేశారా? అటువంటివి చేసుంటే రిపోర్ట్స్ ఎక్కడ? మరి ఇటువంటివి చేయకుండా మరి అట్లాగే డీసిల్టింగ్ ముందు ఎట్లుండే తర్వాత ఎట్లుండే, టెక్నికల్గా ఏమన్నా ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి దానికి సంబంధించిన రిపోర్ట్స్ జనరేట్ చేశారా? మరి ఇన్పుట్స్ అవుట్పుట్స్ అటువంటి జనరేషన్ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక రిపోర్ట్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి రిపోర్టు ఇక్కడ గతంలో పిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సమర్పించినటువంటి లెటర్. ఇది దేనికి సంబంధించింది మీరు చూసుకోవచ్చు. హియర్ విత్ వెరీ ప్లీజ్ టు సెండ్ యూ హియర్ విత్ ద ప్రిలిమినరీ ఫీజిబిలిటీ స్టడీ రిగార్డింగ్ ద రిహాబిలిటేషన్ ఆఫ్ ద హుస్సేన్ సాగర్ లేక్. ఇది మోరిన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇచ్చినటువంటి రిపోర్టు 1988 నాటిది, అంటే 2000 శతాబ్దం కంటే కూడా ముందుది. 1988 చూడండి. ఆ సంవత్సరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వైఎస్ మూర్తి గారికి ఇచ్చినటువంటి రిపోర్ట్. ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ నాతో షేర్ చేసుకున్నటువంటి ఈ రిపోర్ట్ మీ ముందు పెడతా ఉన్నాం. సో ఆ రిపోర్ట్స్లో వీళ్ళు ఎవాల్యుయేట్ చేసినటువంటి చూడండి. ఆ రిపోర్ట్లో వీళ్ళు కంటెంట్స్ ఒకసారి చూస్తే మనకి క్లియర్గా ఇంట్రడక్షన్, జనరల్, ప్రజెంట్ సిచ్యువేషన్, ఆబ్జెక్టివ్, రిపోర్ట్, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, హైడ్రలాజికల్ బ్యాలెన్స్, ప్రపోజ్డ్ సొల్యూషన్, కంక్లూజన్ అండ్ రికమెండేషన్స్, హైడ్రాలజీ ఆఫ్ హుస్సేన్ సాగర్, ఇన్ఫ్లో ఇంటూ ద రిజర్వాయర్, డైరెక్ట్ రైన్ఫాల్, డేటా కలెక్టెడ్, ఎస్టిమేషన్ ఆఫ్ నార్మల్ డ్రై ఇయర్స్, రన్ ఆఫ్ ఫ్రమ్ ద ఫ్రీ క్యాచ్మెంట్, స్పిల్ ఓవర్ ఫ్రమ్ ద ఇంటర్సెప్టెడ్ క్యాచ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఆఫ్ ద రిజర్వాయర్, ఎవాపరేషన్, డేటా కలెక్టెడ్ నార్మల్, అట్లాగే ప్రొక్లనేషన్ లాసెస్, ఆర్టిఫిషియల్ అవుట్ఫ్లో, లీకేజీ త్రూ ద స్పిల్వే, simulation of Hussain Sagar hydrological behavior, real situation from 1974 to 1987, అట్లాగే simulation from 1974 to 1987, all artificial inflows supposed diverted away from the lake, minimum artificial inflow to the maintain into Hussain Sagar, rehabilitation of the water quality, proposed solution, general ఏంటంటే diversion of industrial effluences, diversion of Picket Nalla, collection of the remaining domestic effluents, general design flow, dimensions of the pipes, dimensions of the piping stations, treatment of the sewage flow to the maintained into Hussain Sagar. ఇట్లా ఇంత క్లియర్గా చూడండి. ఇంకా ఉన్నాయి చూడండి. కంట్రోల్ ఆఫ్ ఫోనరస్, ద లిమిట్ లైటింగ్ న్యూట్రియంట్ కాన్సెప్ట్, క్వాలిటీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెంట్, క్వాలిటీ ఆఫ్ ద ఎఫ్లుయెంట్, ట్రీట్మెంట్ ప్రాసెస్, బయోలాజికల్, ఫిజికల్, కెమికల్ ప్రాసెస్, స్లడ్జ్ డిస్పోజల్, టెరిటరీ ట్రీట్మెంట్, preliminary design of the treatment plant, protection against the first storm water, principles of proposed solution, preliminary design, dredging, cost estimates, conclusion. ఇంత రిపోర్టు ఆనాడు 1988లోనే
ఆనాడు ఉన్నటువంటి టెక్నాలజీ ఎంత మన ముందు. మరి ఆనాడు అంత డెప్త్గా ఇంజనీరింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఇంత డీటెయిల్డ్ సర్వే ఆ రోజు హుసేన్ సాగర్ మీద జరిగిందంటే, ఇవాళ మరి హైడ్రా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత అద్భుతాలు చేస్తున్నాం అని చెప్తున్నటువంటి హైడ్రా మరి ఏ చెరువు మీద ఇటువంటి రిపోర్టు తయారు చేసింది? ఒక చెరువు చూపించండి నాకు తెలంగాణలో, హైదరాబాద్లో మరీ ముఖ్యంగా. మరి ఈ ప్రశ్నలకు ఇప్పుడు ప్రజలకు సమాధానాలు ఎవరు చెప్పాలా? హైడ్రాకి మరి అకౌంటబిలిటీ ఉందా? మరి ఎన్విరాన్మెంటలిస్టులు కూడా ఇవాళ ఇదే క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. మరి ఈ ప్రశ్నలకు నిజంగా హైడ్రా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? జవాబుదారీతనం లేదా? మరి పోనీ ఇటువంటి రిపోర్ట్స్ ఏమైనా తయారు చేశారా? బతుకమ్మకు ఉంటేనే అనుకుంటాం, లేదా ఇప్పుడు ఉప్పల్ చెరువు హల్చల్ చేస్తూ ఉంది, రండి ఉప్పల్ చెరువు చూపిస్తాం నీళ్ళు ఎంత బారుతున్నాయి, ఎంత బారుతుంది, మీరు ఏం చేశారో టెక్నికల్ డీటెయిల్స్ రిపోర్ట్స్ తీయండి బయటికి, ప్రజలకు అందుబాటులో పెట్టండి. అంటే ఏదో కేవలం వాకింగ్ ట్రాక్లు వేస్తేనో నీళ్లు వస్తేనో చెరువు అభివృద్ధి అయిపోయిందంటే వాటర్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ కదా. మరి ఇటువంటి టెక్నికల్ ప్రణాళికలు లేకుండా చేసే బ్యూటిఫికేషన్ మరి పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా అవుతుంది? అది కేవలం టెంపరీ ఆర్టిఫిషియల్గా చేస్తున్నటువంటి వ్యవహారమే కదా. అంటే కేవలం ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రచారం చేయడానికి పరిమితమే కదా. మరి ఇంకో తీవ్రమైనటువంటి ఆరోపణ ఏంటి? చెరువుల హద్దులు నిర్ణయించడంలో కూడా మరి బఫరు ఎఫ్టీఎల్ అని చెప్పి విచ్చలవిడిగా పోయి కూల్ చేస్తున్నారు కదా. మరి దానికి సరైనటువంటి సర్వేలు చేశారా? అంటే అటువంటి రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నాయా అందుబాటులో? కేవలం గూగుల్ మ్యాప్స్ ఆధారితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శ ఇప్పటికి కూడా హైడ్రా మీద ఉంది. మరి ఒకవేళ ఇదే నిజమైతే మరి డీజీపీఎస్ సర్వేలు కానీ, ఫీల్డ్ మేనేజ్మెంట్ కానీ, రెవెన్యూ రికార్డ్స్ కానీ, ఎఫ్ఎంబి మ్యాప్స్ కానీ, శాటిలైట్ డేటా కానీ ఇవన్నీ పక్కన పెట్టి కేవలం గూగుల్ ఇమేజ్ల మీద దాని ఆధారితంగా చర్యలు తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్స్ కూడా ఇవాళ రైజ్ అవుతా ఉన్నాయి. మరి ఈ సందేహాలు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా ఉంది హైడ్రా మీద. రీసెంట్ టైమ్స్లో మొన్న ఓవర్ నైట్లో విపరీతమైనటువంటి వర్షం కురిసింది, రాత్రి 9:30, 10 ఆ ప్రాంతాల్లో. మరి అట్లా వర్షం పడినప్పుడు అర్ధరాత్రి అయినా, 12 గంటలైనా, ఉదయం 3 గంటలైనా తెల్లవారుజాములో హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారు? రోడ్లపైన పెద్ద ఎత్తున కనిపించి ఇదిగోండి మొత్తం హైడ్రా విపరీతంగా పనిచేసేస్తుంది, రాత్రిపూట్ల అక్కడ వాటర్ క్లియరెన్స్ చేస్తుంది, క్లాగ్స్ రాకుండా చూసుకుంటుంది అని చెప్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా నెటిజన్స్ అటెన్షన్ గ్రాప్ చేసే కార్యాచరణ చేస్తున్నారు. కానీ ప్రజలు అడిగే ప్రశ్న ఏంటంటే, నీళ్లు మళ్ళీ రోడ్లపైకి రాకుండా చేయటం కదా వాళ్ళ బాధ్యత. మరి నీళ్ళు వచ్చిన తర్వాత ఫోటోలు వీడియోలు తీసుకొని హల్చల్ చేసి మరి అదేదో పెద్ద సంఘ సంస్కరణలాగా మొత్తం త్యాగం చేసినట్టుగా, గాంధీజీ లాగా త్యాగం చేసినట్టుగా, అన్నా హజారే లాగా చెప్పుకుంటే ఎట్లా? అంటే ఇక్కడ ప్రధానంగా ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కానీ ప్రజెంటే అక్కడ పబ్లిసిటీ కాదు కదా, ప్రివెన్షన్ ముఖ్యం కదా. సో ఇట్లా దాన్ని ఆపకుండా ఏదో మహాత్మా గాంధీ లాగో, అన్నా హజారే లాగో, ఏదో త్యాగమూర్తుల్లాగా త్యాగం చేశారు హైడ్రా అధికారులు అని చెప్పడం కాదు కదా. వాళ్ళు స్పష్టంగా ఫోటోలు వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని, వాళ్ళే సోషల్ మీడియా పేజెస్ రన్ చేసుకొని హైడ్రా తెలంగాణ పేరులో పెద్ద ఎత్తున రీల్స్ చేసి పెట్టుకోవటం వల్ల అది బాధ్యత ఎట్లా అవుతుంది? ప్రివెన్షన్ చేయాలి కదా, నీళ్ళు రాకుండా అరికట్టాలి కదా. నాలా మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి, మరి గతంలో ఎట్లుండి ఇప్పుడు ఎట్లా ఉంది? హైడ్రా వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా. మరి దానికి కేవలం పబ్లిసిటీయే ముఖ్యంగా మీరు పని చేసుకుంటా ముందుకు పోతా ఉంటే అకౌంటబిలిటీ ఎట్లా ఉంది? ఇంకొక విషయం ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరో కీలకమైనటువంటి అంశం ఏంటి? మూసీకి సంబంధించినటువంటి పునర్జీవనం. మరి మూసీ పునర్జీవనమా, చెరువుల అభివృద్ధి వంటి అంశాలపైన ఇప్పటికీ అనేక అధ్యయనాలు జరిగాయని కూడా చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు. మరి ఇదే మూసీ పైన అంతర్జాతీయ సంస్థలు కొంత టెక్నికల్గా వాళ్ళు స్టడీ చేసేటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. ఎంసీహెచ్ఆర్డీలో అది ప్రజెంట్ చేశారు తెలంగాణ ప్రభుత్వానికి. పర్యావరణ అధ్యయనాలు జరిగిన దాని మీద ప్రభుత్వం వాటిని పూర్తిగా అనుసరిస్తోందా లేకుంటే విస్మరిస్తోందా? మరి కొత్త పేర్లతో పాత సమస్యలకి కొత్త ప్రచారం ఏమైనా చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వాటర్ అండ్ మెట్రోపాలిటనైజేషన్ అని చెప్పేసి ఏ బయోక్లైమేటిక్ సిటీ ఆఫ్ లేక్స్ హైదరాబాద్ కమ్స్ ఫుల్ సర్కిల్ యాజ్ హైదరాబాద్ హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఇది ఇంటర్నేషనల్ అర్బన్ ప్లానింగ్ వర్క్షాప్ జరిగినప్పుడు 2025 నవంబర్ 6 డిసెంబర్ 2024న ఇది మొత్తం డీటెయిల్డ్ రిపోర్ట్ ఎంబసీ ఆఫ్ ఫ్రాన్స్ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్. ఏది? మూసీకి సంబంధించి. మరి ఈ మూసీకి సంబంధించి వాళ్ళు డిసెంబర్ 2024లో నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఆ 10 రోజులు ఒక సమ్మిట్ జరిగి అంతర్జాతీయంగా బయోక్లైమేటిక్ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి సెషన్ బుక్ క్లియర్గా ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థలు, ఎంబసీలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా చేయాలి, పునర్జీవం ఏ విధంగా పోయాలి అని రిపోర్ట్ ఇస్తే ఎన్విరాన్మెంటల్గా వాళ్ళు స్టడీ చేసి మరి ఆ రిపోర్ట్ ఇప్పటిదాకా ఏమన్నా అమలైందా? మరి పోనీ ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి సారం ఏమన్నా అవపోసన పట్టారా? తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మెట్రోకి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు అధికారులైనా లేదంటే కనుక మూసీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ బోర్డు
సంబంధించినటువంటి అధికారులైనా వాళ్ళు ఏమైనా దీని మీద దృష్టి పెట్టారా? మరి రిపోర్ట్ ఎక్కడ ఉంది? ఆ రిపోర్ట్ ఇస్తే దాని మీద అధ్యయనం జరిగిందా? రిపోర్ట్ని మరి ఆ రిపోర్ట్ కూడా ఏమైనా తుంగలో దొక్కారా? అంటే కేవలం ప్రచారం కాదు, పనితీరు చాలా ఇంపార్టెంట్ అని స్పష్టంగా కనిపిస్తోంది. మరి అవన్నీ పక్కన పెట్టి వీళ్ళకు ఫోటోలు, సోషల్ మీడియా ప్రమోషన్స్, అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి, ఫలితాలు చాలా ఇంపార్టెంట్. కొత్త సమస్యలు కాదు, జవాబుదారీతనం చాలా ముఖ్యమని స్పష్టంగా కనిపిస్తోంది. మరి అందుకే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవే. హైడ్రా నిజంగా పనిచేస్తోందా, లేక హైడ్రా ప్రచారం చేసుకుంటూ హడావిడి చేస్తోందా అనేది. ఎందుకు అంటే మరి హైడ్రా ఒకవేళ నిజంగా వర్క్ చేస్తూ మరి ఇటువంటి ఇందాక నేను చూపించినటువంటి టెక్నికల్ రిపోర్ట్స్ అవన్నీ ఏమన్నా ఎవాల్యుయేట్ చేయాలి కదా, మరి పబ్లిక్ ఫోరంలో ఉంచాలి కదా. మరి కేవలం హైడ్రా ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ సమస్యలకు పరిష్కారం చూపిస్తోందా, ఉందా పరిష్కారం, పర్మనెంట్ సొల్యూషన్స్ వస్తున్నాయా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే సిస్టమ్ని బలోపేతం చేయకుండా కేవలం సమాంతరంగా ఇంకో సిస్టమ్స్ని బలోపరిచే బలపరిచినట్టుగా మీరు క్రియేట్ చేసి, అంటే ఉన్న సిస్టమ్స్ని బలోపేతం చేయకుండా ఇప్పటికే ఉన్న వ్యవస్థల్ని బలహీనపరుస్తా కొత్త సిస్టమ్లు తీసుకొచ్చి మరి పబ్లిక్ మనీకి అకౌంటబిలిటీ లేకుండా మరి ఈ ప్రశ్నలకు నిజంగా సమాధానం ఇవ్వాల్సింది కదా. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలా. ఇవాళ ప్రజల డబ్బుతో నడిచే ప్రతి వ్యవస్థకు ఖచ్చితంగా జవాబుదారీతనం తప్పనిసరి కదా. మరి హైడ్రాకు సంబంధించినటువంటి ఎన్ఓసి డాక్యుమెంట్లు ఇవాళ ఫోర్జరీలు అవుతా ఉన్నాయంటే ఇంకెంత బాధ్యతగా పనిచేస్తున్నారు. మరి వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోంది. ఇంకా ఇంకా నయం, ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఐడెంటిఫై చేశారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇవాళ వాస్తవానికి హైడ్రా ఏం చేస్తోంది, ఇవాళ బేసిక్స్ కదా ఇవన్నీ. ఈ బేసిక్స్ మిస్ అయ్యి మరి ఏదో చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున హల్చల్ చేసి సోషల్ మీడియాలో పెట్టి పబ్లిక్ని ఇంకేమో చేసేస్తున్నారు హైడ్రా. అంటే దీని వెనకాల ఎజెండా బయటకు వస్తుంటే ఇటువంటి క్వశ్చన్స్ చాలా కన్సర్న్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అంటే మీ ఎజెండా ఏంటి, భూములు ప్రభుత్వ భూములు కాపాడుతున్నాము అని చెప్తూ ఆ భూముల్ని అమ్మకానికి పెట్టాలనేది ఒక కార్యాచరణ. ఎందుకంటే రెవెన్యూ లోటు ఉంది కాబట్టి రెవెన్యూని పూడ్చుకునే కార్యాచరణ మీరు చేస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ కూడా ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకు అంటే మరి రెవెన్యూ ఇన్ని రోజులు ఏం చేసింది? ఇప్పుడు హైడ్రా వచ్చి ఇన్ని వేల ఎకరాల భూములు మేము స్వాధీనపరుచుకున్నాం, ఇన్ని వేల ఎకరాలు ఇవాళ మేము భద్రపరిచాం, అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని మీరు చెప్తా ఉన్నారు కదా. మరి ఇప్పటిదాకా అసెట్ ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి రెవెన్యూ అధికారుల పాత్ర ఏంటి? మరి ఇప్పుడు రెవెన్యూ అధికారులు చెప్తేనే కదా మళ్ళీ హైడ్రా యాక్షన్ తీసుకుంటుంది ఆ భూముల మీద. అంటే రెవెన్యూ పాత్ర హైడ్రా పోషించి, జిహెచ్ఎంసీ పాత్ర హైడ్రా పోషించి, డిజాస్టర్ పాత్ర హైడ్రా పోషించి, వాటర్ వర్క్స్ పాత్ర హైడ్రా పోషించి మరి ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నట్టు? మరి ఇంతకాలం ఈ వ్యవస్థలు ఏం చేసినాయి? ఇప్పుడు పొద్దుగా హైడ్రా ఏదో చేస్తున్నట్టుగా మీరు తెర మీద చూపిస్తున్నారు ఎందుకు ప్రొజెక్షన్? ఇప్పుడు మళ్ళీ టీజీ7 ఇంకొక డ్రామా. అంటే కేవలం మీరు చేస్తున్నదని ఖచ్చితంగా ప్రజల సొమ్ముతో చేస్తున్నాము, ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాలి అనేది మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా బేసిక్ సూత్రాలను ఫాలో కావండి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ని, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి హైడ్రలాజికల్ అటువంటి సిస్టమ్స్ని, అట్లాగే కొంత ఎన్విరాన్మెంటలిస్టులకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ని, వాళ్ళు చెప్తున్నటువంటి కొన్ని అంశాలను పరిగణలో తీసుకొని ప్రజలకు ఉపయోగపడేలాగా, భావి పౌరులకు ఉపయోగపడేలాగా, భావి హైదరాబాద్ని ఇంకా మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అటువంటి కృషి చేయండి. కేవలం ఏదో మేము ఇదే చేస్తున్నాం అదే చేస్తున్నాం, ఏదో హైడ్రా కొన్ని బండ్లు వేసుకొని తిరిగి హడావిడి చేసినంత మాత్రాన తాత్కాలికంగా నీళ్ళు వస్తాయేమో కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ అయితే అవి కాదు. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా పట్ల మీకున్నటువంటి అభిప్రాయం కూడా కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.